శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. కాకాని గారి పైన ఇంకో కేసు పడేటట్టుంది సార్. అక్రమ టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణ. అసలు అది ఆచరణ సాధ్యమా సార్? అక్రమ టోల్ గేట్ ఒకటి పెట్టి ఒక వ్యవస్థని డబ్బులు వసూలు చేయటం ఎందుకు సాధ్యం కాదండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా సాధ్యమే. నేను గతంలో మన డిబేట్లో మనకు సంబంధించిన ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను. ఈ 5 సంవత్సరాలు పాలన ఎలా జరిగిందంటే, ఒక ముఠా నాయకుడు ఒక గ్యాంగ్ని ఏర్పరచుకొని ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, నాకు కప్పం కట్టండి చాలని ఎలా అయితే ఒక ముఠా నాయకుడు పాలిస్తాడో, ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజాస్వామ్య పాలన కాకుండా ఒక ముఠా నాయకుడు ఆ ప్రాంతాన్ని పాలించినట్టుగా జరిగింది. ఇంకో భాషలో చెప్పుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్రవర్తి, ఆయన ఎమ్మెల్యేలు అందరూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ రాజులు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సైన్యంగా వీళ్ళు పనిచేయడం జరిగింది. దాంట్లో టోల్ గేట్ పెట్టుకోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఇంకా పోలీసులను పెట్టి వసూలు చేయించినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. టీచర్లను తీసుకెళ్లి బాత్రూముల దగ్గర నిలబెట్టి, బార్ షాపుల దగ్గర నిలబెట్టి డ్యూటీలు చేయించిన వాళ్ళు ఇది చేయించలేరంటారా? ఆ 5 సంవత్సరాల్లో చట్టం, న్యాయం, చట్టబద్ధ పాలన అనేటువంటిది ఎక్కడా ఏమీ లేదు కదా. దాంట్లో కూడా మరీ రెచ్చిపోయిన వాళ్ళు ఒక 20-25 మంది ఉన్నారు. మళ్ళీ మొత్తాన్ని అంటాం కూడా మనది కూడా తప్పు అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఈ 151 ఎమ్మెల్యేల్లో అందరి మీద ఆరోపణలు లేవుగా. కానీ ఒక 20-25 మంది మాత్రం, ఇప్పుడు వల్లభనేని వంశీ గ్రావెల్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ఏ రకంగా దోచాడు అనేది మీరు గన్నవరం ఏరియాకి వెళ్తే కథలుగా చెప్తారు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డిది అయితే చాలా చిత్రాతి విచిత్రమైనటువంటి కేసులు. చంద్రమోహన్ రెడ్డి గారి మీద అడ్డమైనటువంటి ఆరోపణలు చేసి ఆధారాలు చూపించమంటే ఏమీ లేవు తూచని, తర్వాత మళ్ళీ కేసు అయ్యి పారిపోయి గందరగోళం చేసి ఆ కేసు ఫైల్ దొంగలు ఎత్తుకుపోయారు. అది కూడా గుర్తుందా మీకు? కోర్టులో దొంగలు పడి కేవలం ఆయన ఫైల్ మాత్రమే దొంగతనం చేసుకుని పోయారు. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసిన ఈ ఘనుడు అక్కడ తర్వాత క్వాడ్స్ అని ఆ ఏరియాలో ఎక్కువ మీకు బాగా దొరుకుతుంది. ఆ గూడూరు ఆ చుట్టుపక్కల ఏరియాలో అంతా చాలా కాస్ట్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. సో దాన్ని కబ్జా చేసి ఎన్ని రకాలుగా చేశాడు. మొన్న వెళ్ళొచ్చింది దాని మీద వెళ్ళాడు. కాబట్టి చేసిన పాపాలన్నీ కూడా వరుసగా ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళు కూడా ఒక స్ట్రాటజీ పాటిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక దాంట్లో రానివ్వండి, మళ్ళీ ఎక్కడో చోట దొరుకుతారు, మళ్ళీ వేద్దాం, మళ్ళీ లోపలికి ఆయారాం గయారాం లాగా ఉంటుంది. ఇప్పుడు నందిగాం సురేష్ది మీరు చూశారు. 2 నెలల్లో 2.5 నెలల్లో ఉన్నాడు, బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఊరికే ఉండరుగా, క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు దానికి అలవాటు పడ్డాడు. మళ్ళీ ఎవరినో కొట్టడమో కొట్టించడమో చేశారు, మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలాగే ఇతను చేసినటువంటి దారుణాలు ఏంటంటే, ఆ ఏరియాలో సర్వేపల్లి ఏరియాలో ఎవరిని అడిగినా కూడా వాళ్ళందరూ కథలుగా చెప్తారు. మరి మామూలు వాళ్ళకి తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదా? ఒక స్పెషల్ టాస్క్ ఫోర్సే పనిచేస్తుంది. ఎవడెవడ ఏం చేశాడు, ఏ ఆధారాలు ఉన్నాయి. తర్వాత మీరు ఈ కూటమి ప్రభుత్వం పాటిస్తున్నటువంటి స్ట్రాటజీ కూడా ఒకసారి గమనించండి. వీళ్ళు రాగానే కనుక గబగబా అందరినీ లోపలేసేసి ఇది చేస్తూ ఉంటే ఏంటంటే, కక్ష తీర్చుకుంటున్నారు. ఇది కాదు కదా మనం వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది, పాలన కదా అనుకునే ప్రమాదం ఉందని డిలే చేస్తూ వస్తూ ప్రజల్లో నుంచే ఇన్ని అక్రమాలు చేసిన వాళ్ళు బయట ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదని వాళ్ళ వైపు నుంచి ప్రెషర్ వచ్చేదాకా ఆగుతున్నారు. వాళ్ళ వైపు నుంచి ప్రెషర్ వచ్చిన తర్వాత, ఇప్పుడు కొమ్మినేని అరెస్ట్ చేయాలంటే మాట్లాడిన రోజు అరెస్ట్ చేయకూడదా? 3 రోజులు ఎందుకు ఆగాలి? సో ప్రజాగ్రహం అనేటువంటిది పీక్స్కి రావాలి. పీక్స్కి వచ్చిన తర్వాత మామూలుగా వెంటనే అరెస్ట్ చేశారు, అయ్యో అంత సీనియర్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారా అనే కొంత సింపతి వచ్చే అవకాశం ఉంది. దీని మీద చర్చోపచర్చలు జరిగి వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆక్రోశం అంతా కూడా మీడియాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత నిన్న అరెస్ట్ చేస్తే ఒక్కళ్ళన్నా అయ్యో అన్నారా? సో ఆ స్ట్రాటజీ పాటిస్తున్నారు. ఇప్పుడు ఇతని విషయంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని వేయాలంటే అన్నాళ్ళు బయట ఛాలెంజ్ కూడా చేశారు, చూసారా? నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఎవడొచ్చి ఏం చేసుకుంటాడో చేసుకున్నాను నేను అనిపోయి అక్కడెక్కడో మసాజ్ చేయించుకుంటే అక్కడ నుంచి పట్టుకొచ్చారు. కాబట్టి ఏంటంటే, తప్పు చేసిన వాడు
ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సింది. శిక్ష అంటే జైలు శిక్ష, వీళ్ళందరికీ వెళ్ళి జైలు పడుతుందా, 6 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు చేస్తారనేది ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థలో అనుమానమే. కానీ ప్రజా కోర్టులో ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఈ తప్పు చేశాడు అన్నాడు, 2 నెలల్లో 3 నెలల్లో జైలు చేశాడు, వాళ్ళ దృష్టిలో నేరస్తుడు అయిపోయాడుగా. ఇంత తిన్నాడనమాట మన పేరు చెప్పుకొని కానీ మన ఎమ్మెల్యే. అండి అంటే చాలా కామన్గా తీసుకుంటున్నట్టున్నారు జైలు అనేది. జైలు అనేది కామన్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటున్నాడు, ఏమవుద్ది మహా అయితే 3 నెలలు వేస్తారు లోపల, అదే మేము రెడీగానే ఉన్నాం, ఆ తర్వాత చూసుకుంటాం, కింద కోర్టు ఉంది, పై కోర్టు ఉంది, ఆ పై కోర్టు ఉంది, బెంచ్లు ఉన్నాయి. ఇది వాళ్ళ ధీమా. అంటే ఈ మాట ఎవరంటారు? ఏ మాత్రం సిగ్గు శరం లేనటువంటి. అసలు పోలీసు మన ఇంటికి వచ్చాడంటేనే కొన్ని పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అసలు చచ్చిపోవాలన్నంత ఇది ఫీల్ అవుతారు వాళ్ళు, అసలు పోలీసు మన ఇంటికి రావటం ఏంటి అనేటువంటి. అలాంటిది నువ్వు తీసుకెళ్ళి నెలల తరబడి జైల్లో వేసినా కూడా నిస్సిగ్గుగా, నిన్న అతను బయటకు వస్తున్న విజువల్ మీరు చూసే ఉంటారు, కాకాని అసలు దండాలు పెట్టుకుంటే అందరికీ ఏదో పిక్నిక్ లేకపోతే విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చినట్టు వస్తున్నాడు. అంటే ఇది కవరింగ్ అనమాట, మాకేమి కాలేదు, మేమేం చేయలేదని. ఇవాళ వల్లభనేని వంశీని చూడండి, అతని మానసిక సంతులన పూర్తిగా దెబ్బతినిపోయింది. అతను మనం చూస్తే బాడీ లాంగ్వేజ్ని చూస్తే తెలుస్తుంది. మనిషితో కలవనివ్వట్ల, ఐసోలేటెడ్గా తీసుకెళ్ళి ఒక్కడనే పెడుతున్నారు. మొత్తం పిచ్చెక్కిపోక ఏమవుతుందండి? ఈ శిక్ష చాలు కదా. కాబట్టి గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి అధికార మదంతో కన్ను మిన్ను కానకుండా వ్యవహరించినటువంటి ప్రతి వాళ్ళకి ఇది తప్పదు. ఇది మిగతా పొలిటీషియన్స్కి, పవర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐ ఓపెనర్ అవ్వాలి. ఈవెన్ నేను ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్తుంది అదే. పాత వాటిని చూసి పాఠాలు నేర్చుకోండి మీరు. ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డగోలుగా వసూళ్లు చేస్తున్నారని, తర్వాత వాళ్ళ సొంత కౌంటర్లు పెట్టుకున్నారని, బెల్ట్ షాపులు ఇచ్చేస్తున్నారు అనేటువంటివి వస్తున్నాయి. సో దాన్ని ఇప్పుడే కనుక మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీకు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు క్లీన్గా ఉంటే ఏ ప్రభుత్వం వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మిగతా వాళ్ళని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు కూటమి ప్రభుత్వం, మిగతా ఎమ్మెల్యేలను, వైసీపీ వాళ్ళు ఇంత దారుణాలకు పాల్పడలేదు. కాబట్టి చేస్తే ఏమవుతుందనేది వీళ్ళందరినీ చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు దాన్ని భావించాలి. గోవర్ధన్ రెడ్డికి ఇప్పుడు కాదు, ఇంకా ముందు కూడా చాలా సినిమా ఉంది. ఎందుకంటే అతను నెల్లూరు జిల్లాలో ఉన్న అందరిలో ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇతనే రెచ్చిపోయి మాట్లాడి, రెచ్చిపోయి అడ్డగోలుగా చేసినటువంటి వ్యవహారాలు చేశారు. కాబట్టి ఇవాళ అనిపిస్తుంది దాని ఫలితం అనిపిస్తున్నారు.